ఇప్పుడు మనకి ఫుడ్ వస్తుందంటే రైతుల వల్ల. అవును అక్కడ మేడం. మనం హ్యాపీగా ఉంటున్నామంటే జవాన్ల వల్ల. జవాన్ల వల్ల. వాళ్ళిద్దరి మీద ఏమైనా సాంగ్స్ ఉన్నాయా? నిజంగా రాసిన మేడం. ఆహా! దేశానికి వెన్నెముకలు రైతు, జవాన్. అవును. దేశానికి అన్నం పెట్టే దేవుడు రైతైతే, దేశాన్ని కాపాడుకుంటున్న దేవుడు జవాన్. అవును. జవాన్ నాకు తెలిసి రియల్ హీరో ఎవరంటే జవాన్ మాత్రమే సమాజంలో. అవును. వన్ ఆఫ్ ద రియల్ హీరో జవాన్ అవును. మాత్రమే. అంతే తెలిసి జవాన్ నిజమే. మాత్రమే రియల్ హీరో. తన రొమ్ము వాళ్ళు విరుచుతో అక్కడ కష్టపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. నిజంగా మేడం. మనం ఇంత ఈ విధంగా తిరుగుతున్నాం అంటే వాళ్ళు చూపిన భిక్ష అనాలి అంతే. అవును. ఇదేదో మనం కూడా ఆస్తులకు పాస్తుల కోసం కొట్టేసుకుంటున్నాం కానీ అవును. ఆడ వాళ్ళ ప్రాణం అడ్డు పెడితేనే మన ప్రాణం నిలుస్తుంది. నిజం. అది అందరికీ తెలుసు, అవును. అయినా మారరు, అవును. మనుషులు మారరు. అందుకు ఆ జవాన్ల గొప్పతనం మీద రీసెంట్లీ మురళీనాయక్ చనిపోయాడు కదా మేడం, అవును. అప్పుడు యుద్ధ భూమిలో చన్ అతని మీద నేను ఒక పాట రాసాను మేడం. వావ్! అది జవాన్లకు అంకితం ఇస్తాను. అవును. పాడతాను ఆ పాట. ఓకే. మరణం కాదు నీది మా జవాను మురళీ నాయకు, మట్టిలో కలిసిన గాని మా మదిలో నువ్వు అమరుడవు. మరణం కాదు నీది మా జవాను మురళీ నాయకు, మట్టిలో కలిసిన గాని మా మదిలో నువ్వు అమరుడవు. యుద్ధ భూమిలో నిలిచి గెలిచి నువ్వు వీరుడిలా మరణించి, యుద్ధ భూమిలో నిలిచి గెలిచి నువ్వు వీరుడిలా మరణించి, చూపినావుగా శౌర్యం వీరుడిలా నీ ధౌర్యం, చూపినావుగా శౌర్యం వీరుడిలా నీ ధైర్యం. అమరుడ నీకు వందనం మా మురళీ నాయకు వందనం, అమరుడ నీకు వందనం మా జవాను నీకు వందనం. మరణం కాదు నీది మా జవాను మురళీ నాయకు, మట్టిలో కలిసిన గాని మా మదిలో నువ్వు అమరుడవు వావ్! అని ఆయనకు అంకితం ఇస్తే ఈ పాట రాసుకున్నాం. అంత బాగా మీరు కూడా రాయడం అంటే ఒక సోల్జర్ గురించి మీరు కూడా సాంగ్ రాయడం కూడా చాలా గ్రేట్. అవును మేడం. ఆ 3 పాటలు ఉన్నాయి మేడం సోల్జర్స్ మీద. ఆహా! 3 ఉన్నాయి. ఓకే. ఇంకా రీసెంట్లీ మరో దేవుడు రైతు కాబట్టి హ్మ్. నేను పల్లెటూరులో ఉన్నా కాబట్టి ఆ పంటలు మొత్తం నేను కూడా వ్యవసాయం ఆహా! కొంత చేశారు. కొంత చేసిన మేడం. ఓకే. ఓకే. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ ల్యాండ్ తీసేయాల్సి వచ్చింది నాన్న ఓహ్! ఆరోగ్యం బాలేక. ఓకే. అప్పుడు అవన్నీ చూసినా కాబట్టి రైతుల పడే కష్టం మీద కూడా పాట రాసుకున్నాను. హుహు. అది ఎట్లుంటదంటే, పచ్చగా ఉన్న పల్లెను చూడు, పల్లెను చుట్టిన పంటలు చూడు, గాలికి ఊగే పైరును చూడు, పైరును పెంచే రైతును చూడు. రైతే లేక దేశం లేదన్నా, రైతే లేని రాజ్యం లేదన్నా, రైతే లేక దేశం లేదన్నా, రైతే లేని రాజ్యం లేదన్నా. పచ్చగా ఉన్న పల్లెను చూడు, పల్లెను చుట్టిన పంటలు చూడు, గాలికి ఊగే పైరును చూడు, పైరును పెంచే రైతును చూడు అని రైతుల మీద కూడా పాట రాసుకున్నాం మేడం. చాలా అట్లా బాగుంది. అన్ని ప్రతి దాని మీద ఉన్నాయి మేడం పాటలు నా దగ్గర. నాకు ఒక థాట్ ఇస్తే ఆ థాట్ మీద కూడా పాట రాసుకుంటాను. ఆహా! ఓహ్! ప్రతి చాలా దాని మీద గ్రేట్. రాసుకుంటాను. థాట్ పవర్స్ చాలా ఉన్నట్టున్నాయి. అవును మేడం. అంటే అయితే ఈ పాటలు ఆ! ఇన్ని పాటలు వస్తున్నా కూడా నేను పాటలకు న్యాయం చేయలేకపోతున్నా అనే ఒక బాధ నన్ను వెంటాడుతుంది మేడం. అవును. న్యాయం అంటే ఇదే రికార్డింగ్ వీడియోస్ ఆ! షూట్ చేసి పబ్లిక్‌లోకి వదలలేకపోతున్నా, రాసుకుంటున్నా నా దగ్గర పెట్టుకుంటున్నా అని నన్ను మనసు వేధిస్తుంటది. ఆ! నన్ను ప్రతినిత్యం అది వేధిస్తుంటది మేడం. అంటే నార్మల్‌గా మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా? చేస్తుంటా. చేస్తుంటారా? చేస్తున్నాను కానీ ఓకే. పాటకు ప్రాణం మ్యూజిక్. అవును. నిజమే. మ్యూజిక్ లేకుండా మనం ఉత్తి గొంతుతో పాడితే అంత ఎల్లదు జనాలకి. నిజమే. మ్యూజిక్ తోడైతేనే మ్యూజిక్ జనాల్లోకి వెళ్తది. ఓకే. అట్లా పాటలైతే వస్తున్నాయి కానీ వాటికి ప్రాణం, రూపము ప్రాణం ఇవ్వలేకపోతున్నా నేను. ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు పాటమ్మా, నీకు నేను న్యాయం చేయలేను అని చెప్పి పాట మీద కూడా పాట పాట మీద కూడా రాసారా? పాట రాసుకున్నా. వావ్! నీకు నేను న్యాయం చేయలేను, నన్ను ఆహా! వదిలి వెళ్ళిపో పాటమ్మా అని చెప్పేసి ఓహ్! నా పాట మీద నేను రాసుకున్న పాట. ఓకే. నా గుండెల్లో ఊపిరి అవుతున్నావే పాటమ్మా, నా గుండెల్లో ఊపిరి అవుతున్నావే పాటమ్మా, నా అణువు అణువులో నువ్వే ఉంటివే పాటమ్మా, నా నరములో రక్తము అవుతున్నావే పాటమ్మా, ఎందుకు నన్నొదలనంటున్నావే పాటమ్మా, రూపమివ్వలేను ప్రాణం పొయ్యలేను నిన్ను ప్రజల మధ్యలకు పంపలేను, రూపమివ్వలేను ప్రాణం పొయ్యలేను నిన్ను ప్రజల మధ్యలకు పంపలేను, ఎందుకు నన్నత్తుకుంటున్నావే పాటమ్మా, నీ దారిలో నువ్వు వెళ్ళిపోవే నన్ను వదిలి పాటమ్మా, ఎందుకు నన్నత్తుకుంటున్నావే పాటమ్మా, నీ దారిలో నువ్వు వెళ్ళిపోవే నన్ను వదిలి పాటమ్మా, నా గుండెల్లో ఊపిరి అవుతున్నావే పాటమ్మా, నా అణువు అణువులో నువ్వే ఉంటివే పాటమ్మా
కన్నవారి మీద పాటమ్మా నాతో పాట రాయిస్తావు పాటమ్మా, దేవుళ్ళ మీద పాటమ్మా నాతో పాట రాయిస్తావు పాటమ్మా, తోడబుట్టిన వారి మీద నాతో పాట రాయిస్తావే పాటమ్మా, స్నేహాలు బంధాలు ప్రేమల పైన పాట రాయిస్తావే పాటమ్మా, దేశంలో జరిగేటి ఘోరాల మీద పాట రాయిస్తావే పాటమ్మా, నాకు ప్రాణమైతీవే పాటమ్మా అని ఇట్లా పాట అంటే చాలా ఇష్టం మేడం నాకు. అవును. ఆ నాకు పాట మీద ప్రాణమైతీవే పాటమ్మా, ఎందుకు నన్నత్తుకుంటున్నావే పాటమ్మా, నీ దారిలో నువ్వు వెళ్ళిపోవే నన్ను వదిలి పాటమ్మా, ఎందుకు నన్నత్తుకుంటున్నావే పాటమ్మా, నీ దారిలో నువ్వు వెళ్ళిపోవే నన్ను వదిలి పాటమ్మా అని ఇట్లా 3 చరణాలు రాసుకున్నాం మేడం ఈ పాట. చాలా బాగుంది. పాట మీద పాట రాయడం అంటే కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుందండి. చాలా ఉన్నాయి మేడం ఇట్లా మస్తు అవునా? రాసుకుంటున్నాం. అదే క్రియేటివ్ కి క్రియేటివ్ లాగా పాట పాడుతుంటే Different గా నాకు ఉంది. ఎమోషన్ చాలా. వస్తుంది. అవును తెలుస్తుంది. మీరు కన్నీళ్ళు పెట్టుకుంటేనే ఆ అర్థమవుతుంది. లిరిక్స్ అట్లా ఉంటాయి అవును. మేడం. అందుకే అవకాశం కోసం ఆ ఆవేదన తెలుస్తుంది ఆ లిరిక్స్ లో. మీ ఛానల్ ద్వారా ఎవరైనా చూసి కొంచెం అవకాశాలు కల్పిస్తే అవును నా ఖచ్చితంగా పాటలకు వస్తుంది. ప్రాణం పోసిన. నేను ఫస్ట్ ఆశించేది మనీ కాదు మేడం, అవును నా పాటలు జనాల్లోకి వెళ్ళాలి. నేను మంచిగా అనిపిస్తే జనాల్లోకి వెళ్ళాలి. అవును చల్లపల్లి నరేందర్ రాస్తున్నాడు అనేది చాలు మేడం. అవును ఇప్పటికిప్పుడు గొప్పగా ఎదిగిపోయి కార్లు అవునా? బంగ్లాలు అనే ఆశ అవును లేదు. నా అర్థమైంది. పాట పబ్లిక్కి వెళ్ళాలి. అవును ఎగతాళి వీడియోని రాస్తున్నాడు పాటలు అనే వాళ్ళు మరి అవును వీడు రాసిండా పాట అనే విధంగా అనాలని ఆశ ఖచ్చితంగా. ఇంత మంచిగా పాడారు, చాలా బాగా పాడారు. మేడం. చాలా బాగా పాడారు, చాలా ఎమోషనల్ అయ్యారు. మీకు తెలుగు భాష మీద ఉన్న పట్టు, ఫోక్ సాంగ్స్ మీద ఉన్న అభిమానం కానీ మీ పాట మీద ఉన్న ఆవేదన కానీ అన్నీ చాలా అంటే ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. మీలాగా చాలా మంది రావాలి. రైటర్స్ చాలా తక్కువైపోతున్నారు, ఫోక్ సాంగ్స్ క్రేజ్ పెరుగుతుంది. సో ఇంకా చాలా మంది రావాలి. మీకు కూడా మంచి ఆపర్చునిటీ వచ్చి మంచి ఫోక్ సింగర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం మేడం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. ఫైనల్గా ఒక మాట చెప్పమంటారు. యా నమస్కారం అందరికీ. నా పేరు నరేందర్ గౌడ్, వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చెర్లపల్లి గ్రామం. నన్ను నా పాటలు చూసి ప్రత్యేకంగా ఫోన్ చేసి పిలిపించి నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్న దరువు టీవీ బృందం అందరికీ చేతులెత్తి ప్రత్యేకంగా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ఓకే మేడం. చూసారు కదా నరేంద్ర గౌడ్ గారి ఇంటర్వ్యూ ఎంత బాగా వచ్చిందో, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. 8th క్లాస్ నుంచే క్లాస్ డ్రాప్ అవుట్ అయినా కూడా, స్కూల్ డ్రాప్ అవుట్ అయినా కూడా అలాగ ఊబిలాగా పాటలు రాస్తానే ఉన్నారు. నేను కూడా ఎన్నో పాటలు తీశాను, ఇంకా చాలా ఉన్నాయంట. ఇంత మంచి టాలెంటెడ్ పర్సన్ ఇంకా ఎంకరేజ్మెంట్ దొరకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా సార్ని ఎంకరేజ్ చేయండి. ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే ఖచ్చితంగా సార్ని కాంటాక్ట్ అయ్యి ఒక మంచి సాంగ్ మాకు కూడా ఇవ్వండి. మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్ కంబ్యాక్ కోసం. సో ఈ దరువు టీవీలో ఇంటర్వ్యూ చూసారు కదా. సో మరో మంచి ఫోక్ సింగర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.